మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెప్తే ఆయన మా 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 వర్షన్ ఇంటాకి ఒప్పుకున్నారు. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ ఆయన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రెఫర్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం, ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి, ఇట్లా 5 కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన మాకు న్యాయం చేయమని కోరాం. దయాకర్ రావు గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, రాజకీయ లావాదేవీలు కానీ, మరే ఇతరైన కుటుంబ వ్యవహారాలు కానీ, బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అనుబంధం లేదు. అట్లాగే ఈ శరణ్ చౌదరి అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇమ్మండి, ఇప్పించండి అని న్యాయం చేయమండి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రావాల్సిన మొత్తం 5 కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. మాకు 5 కోట్లు ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేను, మీకు ఇమీడియట్గా కావాలంటే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి అని ఆ ఫ్లాట్ మీద కూడా 1,20,00,000 రూపాయల లోన్ ఉంటే ఆ లోన్ కూడా నేను కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఈ డబ్బులు కూడా రావు, అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే మీకు ఉన్న డబ్బులు పోతాయి. ఈ రోజుకి మాకు 5 కోట్లు మాకు 2.5 కోట్లు ఇచ్చాడు, ఇంకా 2.5 కోట్లు రావాలి. ఆ 2.5 కోట్లు అడుగుతున్నామని మా మీద ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు. అట్లాగే ఇతను పార్ట్నర్ రాహుల్ చౌదరి ఉన్నాడు. అతను కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఈ కొత్తగా ఈ నాటకం స్టార్ట్ చేశారు. మాకు 4 రోజుల్లో డబ్బులు మొత్తం రిమైనింగ్ 2.5 కోట్లు ఇస్తామని చెప్పి గత సెప్టెంబర్ 20వ తారీఖు ఒప్పందం చేసుకున్నా కూడా ఇవాళకి దాదాపు 4-5 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి ఇవ్వలేదు. మేము అడుగుతుంటే ఎంతసేపటికి ఇదిగో రేపు వస్తున్నాను, ఎల్లుండి వస్తున్నాను చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ నెలాఖరికి వస్తానని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి మా అందరినీ తప్పుగా పట్టిస్తున్నాడు. ఈ కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చి తప్పుగా పట్టిస్తున్నాడు. నేను కోరుకునేదల్లా ఒకటేనండి, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇందులో దయాకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు.